ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 11, ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ నిఫ్టీ మార్నింగ్ ఓపెనింగ్ వచ్చి 17,711 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 17,631, హై 17,719, క్లోజింగ్ వచ్చి 17,659. మొత్తం 124 పాయింట్లు పైకి వచ్చింది. 0.07% పెరిగింది, 0.71% పెరిగింది. ఇది మనం గత 2-3 రోజుల నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ట్రెండ్ పాజిటివ్ ఉంది, బుల్లిష్లో ఉంది, పాజిటివ్గా ఉందని. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో నిఫ్టీ అనుకున్నట్టు ఇది 700 వస్తుంది అనుకున్నాం, 700 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జర్నీ రేపు కొంచెం ఇది ఇవాళ ఉన్నంత స్పీడ్ రాకపోయినా 17,650, ఈ 630, 600 మధ్యలో బయింగ్ చేసుకోండి. 17,630, 600 మధ్యలో ఈ లోల దగ్గర బయింగ్ చేసుకోవాలి. టార్గెట్స్ వచ్చి 17,850 నుంచి 900 దాకా ఉంది. అలాగే స్టాప్ లాస్ నిన్నటి లో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 17,490 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 17,600 నుంచి 630 మధ్యలో బై చేసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 38,712 దగ్గర ఓపెన్ అయింది. దీని లో 38,648, హై 38,932 దాకా వచ్చింది హై. అలాగే క్లోజింగ్ వచ్చి 38,879 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం 600 పాయింట్లు, 592 పాయింట్లు పెరిగింది, 1.55% పెరిగింది. సో ఇదేంటంటే మనం మొన్నటి నుంచి అనుకుంటున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీ కూడా 39,000 క్రాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అనుకున్నాం. క్రాస్ అయింది. ఆల్మోస్ట్ 38,878 వచ్చింది. హై వచ్చి 38,930. రేపు మార్నింగ్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇది 39,000 వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ ఉంది. నిన్న మనం అనుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ ఇవి బ్యాంక్ని బాగా లీడ్ చేస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో రేపు కూడా ఈ అరౌండ్ 38,600, 550 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోండి. సేమ్ టార్గెట్ 39,000 వచ్చే అవకాశం ఉంది. సో 39,000, 39,200 దాకా కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది కాబట్టి సో నెగిటివ్కి వెళ్ళొద్దు. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇది ఓపెన్ వచ్చి 59,320, హై లో వచ్చి 59,251 వచ్చింది. అలాగే హై 59,484, క్లోజింగ్ వచ్చి 59,332 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ మేజర్గా తీసుకుంటే టాప్ గెయినర్స్ ఏమున్నాయో చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఉంది, 2.75% పెరిగింది. అదే బజాజ్ ఫైనాన్స్ నిన్నది టాప్ లూజరు, ఇవాళ లాస్ అంతా ఇక్కడ కవర్ చేసుకుంది, 2.31% పెరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి 2.14% పెరిగింది. టెక్ మహీంద్రా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఈ టెక్ మహీంద్రా ఇది 1020 నుంచి ఇప్పుడు 1077 వచ్చింది, 2.14% పెరిగింది. అలాగే టీసీఎస్ కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. ఎస్బీఐ పొద్దున బయింగ్ వచ్చింది, ఇక్కడ 520లో బై కాల్, ఇది 550 నుంచి డౌన్ అయింది. సో ఇది కూడా ఇప్పుడు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే కోటక్ బ్యాంక్ కూడా పాజిటివ్ ఉంది, ఇది 1900 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి 1100 దాకా టార్గెట్ ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేము 1420 దగ్గర బయింగ్ చెప్పాం, ఇది 1.42 పెరిగింది. ఇంకా పాజిటివ్ ఉంది, 1520, 1530 దాకా కూడా పాజిటివ్ ఉంది. సేమ్ టైటాన్ కూడా 1.35% పెరిగింది. ఇది 2,700 నుంచి ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ ఇది 2,520, 2,530 దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ టాప్ లూజర్స్ తీసుకుంటే ఐటీసీ 1.5% మైనస్, ఎన్టీపీసీ -1.35, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ ఇది ఒక రేంజ్లో ఉంది, 2,600 నుంచి 2,650 దగ్గర ఉంది రేంజ్లో, ఇది -0.91% తగ్గింది. అలాగే మారుతి ఇది 9,300 నుంచి ఫాల్ అయింది, 88 దగ్గరికి వచ్చింది, ఇది కూడా ఇవాళ మైనస్లో ఉంది. ఆటోమొబైల్ షేర్స్ అన్నీ కొంచెం మైనస్లో ఉన్నాయి, M&M కానీ, మారుతి కానీ, పెయింట్స్ కూడా మైనస్లోనే ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే కాబట్టి ఇది ప్రాఫిట్ బుకింగ్ అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇవాళ న్యూస్ ప్యాటర్న్ తీసుకుంటే
ఇది స్ట్రైడ్ ఫార్మా నిన్న కూడా చెప్పాము. స్ట్రైడ్ ఫార్మా వచ్చి యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ తీసుకుంది. అది 0 అబ్జర్వేషన్స్ వచ్చే దీనిలో. సో ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఉంది. అలాగే యూనికేమ్ ల్యాబొరేటరీస్ ఏఎన్డిఏ అప్రూవల్ తీసుకుంది. ఇది ఒక యుఎస్ఎఫ్డిఏ డ్రగ్ మీద యుఎస్ఎఫ్డిఏ వచ్చింది, జనరిక్ వర్షన్ ఆఫ్ నార్మైడన్. ఇది పాజిటివ్ దీనికి. అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఇదేంటంటే లోన్స్ని 25 బీపీఎస్ పెంచింది. హోల్సేల్ రేట్ వచ్చి 50 బీపీఎస్ పెరిగింది. ఏబీబీ బోర్డ్ అప్రూవల్ ఆఫ్ షేర్స్ ఇన్ టర్బో సిస్టమ్స్ స్విట్జర్లాండ్లో తీసుకున్నారు. సేల్ ఆఫ్ షేర్స్, ఆ టర్బో సిస్టమ్ అనే కంపెనీలో వీళ్ళకి షేర్లు ఉన్నాయి, అవి సేల్ చేయడానికి తీసుకుంటున్నారు. అలాగే ఆటోమేకర్ మహీంద్రా ఇదేం చేస్తుందంటే ఈ బొలెరో న్యూ వర్షన్ని రిలీజ్ చేశారు. బొలెరో మ్యాక్స్ 7.8 lakhs దీని రేంజ్ నుంచి లాంచ్ చేస్తున్నారు. సో ఇది కూడా మంచి పాజిటివ్ ఈ కంపెనీకి. అలాగే అపోలో హాస్పిటల్స్ అసెట్స్ నయతి హెల్త్ కేర్ దగ్గర నుంచి తీసుకుంది. ఇది దాదాపు 450 కోట్లు అసెట్స్ వర్త్ బై చేస్తారు కాబట్టి అపోలో హాస్పిటల్ కూడా మంచి పాజిటివ్ న్యూస్. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.